ఈ ఈ అంశాలను చూసిన తర్వాత మొసాద్ లాంటివి లేదా సిఐఏ ఇట్లాంటి వాటిల్లో ప్రతి దేశానికి కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరమైనటువంటి దీని ద్వారా మరోసారి రుజువు అయిపోయింది. ప్రతి దేశానికి అవసరమే. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ప్రతి దేశంలోనూ ఉన్నాయి, అవి శక్తివంతంగానే ఉంటాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు శక్తివంతులుగానే ఉంటారు. కానీ రాజకీయ నేతృత్వం వహించే వ్యవస్థ ఏదైతే ఉందో, పాలకులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు ఎంత గట్టిగా ఆయా భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ సంస్థలకు సహకారం ఇస్తారో, మద్దతు ఇస్తారో, దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు భారతదేశంకి ఈ మధ్యకాలంలో పాకిస్తాన్లో వెళ్ళి తీవ్రవాదులను చంపేయడం, ఏరివేస్తోంది అని వార్తలు ఏవైతే వచ్చాయో, పాకిస్తాన్ ఆరోపిస్తోంది, సిఐఏ ఒప్పుకుంటోంది, ఇవన్నీ ఏవైతే వార్తలు వస్తున్నాయో, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి గట్టిగా మద్దతుగా నిలబడడంతో వాళ్ళు నేరుగా చేస్తున్నారు. నువ్వు మద్దతుగా నిలబడకపోతే వాడేం చేస్తాడు? ఒకనొక సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీలో కొందరు నాయకులు కారణంగా ఇరాన్లో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది, పాకిస్తాన్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇబ్బంది పడాల్సి వచ్చింది, గల్ఫ్ దేశాల్లో ఇటీవల ఖతార్లో మనకి సంబంధించిన కొంతమంది మాజీ నేవల్ అధికారులు ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దాని మీద కూడా చాలా గట్టిగా పనిచేసి అసలు ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందన్న సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ఖతార్ వెనక్కి తగ్గిందనేది కొంత వార్తలు మనకి వినిపిస్తున్నాయి. అందువల్ల మన భద్రతా వ్యవస్థల్లో లోపం లేదు, ఆ భద్రతా వ్యవస్థల్లో ఉండే వ్యక్తుల యొక్క ధైర్య సాహసాలని మనం శంకించాల్సిన అవసరం లేదు, వాళ్ళు సమర్థులే. ఆ సమర్థులకు మనము అంటే ఏదైతే పాలకపక్షం ఉందో అది ఎంత మద్దతు ఇస్తుంది, ఎంత వాళ్ళకి సహకారం అందిస్తుంది, వాళ్ళకి ఎంత ఫ్రీడమ్ ఇస్తుంది అన్న దాని మీద మీకు రిజల్ట్స్ ఉంటాయి. అది దాంట్లో చిత్తశుద్ధి లేనప్పుడు ప్రాణాలను పరంగా పెట్టి ఫీల్డ్లో పోరాడే వాళ్ళు ఆ స్థాయిలో ఎంత దేశంలో ఇబ్బందులున్నా వాళ్ళు చేశారు, గతంలో చాలా సందర్భాల్లో చేశారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరీ ఇస్తే వాళ్ళు ఇంకా మంచి గట్టిగా చేసే అవకాశం ఉంటుంది. అది మొసాద్ విషయంలో ఇజ్రాయిల్లో ఉన్న రాజకీయ నాయకత్వం ఏదైతే ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ ఏ ప్రధాని ఉన్నా కూడా అవసరమైన సందర్భంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ, నిధులు, సహకారం, అన్ని మద్దతు అన్ని అందించారు కాబట్టి వాళ్ళు ఆ రిజల్ట్ ఇస్తున్నారు. భారతదేశం రేపిస్తే భారతదేశం కూడా ఏం తక్కువ లేదు, భారతదేశపు భద్రతా వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా. అందువల్ల దానికి మనం ఎంతవరకు గట్టిగా మద్దతు ఇస్తాం అనే దాని మీదనే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. నువ్వు పెర్ఫార్మ్ చేయకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోబెడితే వాడేం పెర్ఫార్మ్ చేస్తాడు? రాజకీయాలకు సంబంధించి ఇది ధైర్యంగా నిర్ణయం తీసుకునే ఇప్పుడు నరేంద్ర మోడీ బోర్డర్ దాటించి సర్జికల్ స్ట్రైక్స్ చేయించారు. అంతకుముందు కొన్ని చిన్న చిన్న సంఘటనలు చేస్తుంటారు కానీ పెద్ద స్థాయిలో చేయడం గవర్నమెంట్ మద్దతు ఇచ్చింది కాబట్టి ధైర్యంగా వెళ్ళారు. అది కూడా ప్లాన్ ప్రకారం వాళ్ళు అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చారు, ఒక్కళ్ళు కూడా నష్టపోకుండా. సో వాళ్ళు వాళ్ళ తెలివితేటలు సామర్థ్యంతో పనిచేస్తారు. నువ్వు ఇవ్వాల్సింది నైతిక మద్దతే. నీకేదైనా ఇబ్బంది వస్తే నేను చూసుకుంటానన్న భరోసా భద్రతా సంస్థలు చేస్తాయి. అలాంటి పరిస్థితి ఈ రోజు ఉంది, చెయ్యాలి. నువ్వు ఇది అంటే ఫలితాలు కూడా ఫలితాలు కనిపిస్తాయి.